ప్రకాష్ గారు, ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి మీరు ఎప్పటి నుంచో చెబుతున్నారు. చాలా మంది అరెస్ట్ ఉంటాయి. ఇంక్లూడింగ్ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారని మీరు ముందరే చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎనీ టైమ్ అరెస్ట్ అవ్వచ్చు అని చెబుతున్నారు మీరు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి? అంటే వైఎస్ఆర్‌సీపీ చెప్తుంది ఏంటంటే గతంలో కూడా అరెస్ట్ అయ్యారు, జైల్‌లో ఉన్నారు, ఏం కాలేదు అనేది. పార్టీ మీద ప్రభావం ఉంటుందా? సార్ జైల్లో ఉన్నాడు ఏం కాలేదంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ షర్మిలి గారు విజయమ్మ గారు తిరిగిండ్రు. తర్వాత ఏం జరిగింది? ఓడిపోయిందా లేదా? వీళ్ళకి డిపాజిట్లు పోయినాయి టీడీపీ, నంద్యాల, ఇవన్నీ చూసినాం కదా మనం. 14 రోజులు తిరుగుతా కూడా గెలవలే కదా నంద్యాల సీటు. మీకు జ్ఞాపకం ఉంది కదా. 14 days ఒక బై ఎలక్షన్ తిరిగింది కదా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత. తిరిగిందా లేదా ఒక ఆ బై ఎలక్షన్ వస్తే? శిల్పిరెడ్డి ఆయన పేరేంది, మోహన్ రెడ్డి మంత్రులు, ఆయన రాజీనామా ఇమ్మంటే ఏమైంది? సో రిజల్ట్ వచ్చిందా? 67 వచ్చింది, వేరే సంగతి. డెఫినెట్లీ ఏదైతుందో ఎవరు లీడర్ అవుతారో ఏది సంగతి తెలియదు. ఒక రాజశేఖర రెడ్డి ఒక సతీమణిగా అదొక ఇమేజ్ వేరు, కూతురు ఆమె ఆహాభావాలది. బట్ భారతి గారు బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, టోన్ వీళ్ళిద్దరికంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆమె లీడ్ చేయలేదు, పార్టీ లేదు. ఇంకోటి జైలుకు పోతే ఎన్ని రోజులు వస్తారంటే, జైలుకు పోతే ఇప్పుడు లల్లు పోతే ఆయన భార్య కాలేదా? ఏమన్నా ఆమెకి వస్తుందా? అంతా నడిపోయిన వాళ్ళు, అట్లేం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి తెలియదు కదా, పార్టీకి మాత్రము తీవ్ర నష్టం అవుతుంది, లీడర్షిప్ ప్రాబ్లం ఉంటుంది. ఎలక్షన్ వరకు బయటకు వచ్చేస్తాడన్న, ఛార్జ్షీట్ అయిపోతుందన్న. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసినాక సిబిఐ ఏం చేసింది? పిలిచింది, అరెస్ట్ చేసింది అనుకున్నారా? రోడ్డు మీద కూర్చున్నారు కదా అక్కడ దిల్కుష్ పక్కకు. రెండో రోజు ఏం చేసి లక్ష్మీనారాయణ గారు కదా అడుగని చెప్తారు. ఇప్పుడు ఇక ఆయన యాంటిసిపేట్ పోతేనేమో భయపడ్డట్టు, ఇయ్యాలి వీళ్ళకి ఇయ్యలే కనుక ఆయనకి ఆల్రెడీ పిన్ పాయింట్ అయిపోయింది కదా, ఛార్జ్ పేరు వచ్చేసింది కదా, డబ్బులను అక్కడికి. ఒక సీఎం చెప్పండి పాలసీ ఎట్లా తయారవుతుందన్న? లిక్కర్ అసలు డిస్టిలరీ ఎవరు ఇచ్చిందా కాదు, ఇటువంటి అసలు లిక్కర్ అనేది మీకు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు దొరకని బ్రాండ్ ఉండేది మ్యాక్డల్. నీ పార్టీలో ఎంపీ ఉన్నాడు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎందుకు తీసుకోలేదు ఆయన? జీరో కదా. తర్వాత 22 తర్వాత ఒక రియాక్షన్ వచ్చినాక తీసుకున్నాడు కదా. ఈ బయట కర్ణాటక వెళ్ళి, తమిళనాడుకి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి పోతూ ఉంటే లిక్కర్ పోతూ ఉంటే పట్టుబట్టి తర్వాత అవుతుందో వాళ్ళు తాగింది బాటిల్ పెట్టుకొని వస్తా అంటే అవుతుందో ఏముంటే తాగింది ఆఫ్ ఉంటే దెకెన్ అది కాదు కదా, ఇష్టపడతారు కదా, ఏదో బల్క్ అది ఇస్తే. సో ఈరోజు ఏదైతుందో అతను జైలుకు పోవడం అనేది పక్కా. ఈ అవకాశాన్ని క్లారిటీగా ఉందన్న, వెరీ క్లారిటీ. గూగుల్ లుక్అవుట్లో ట్రాప్ అయిన వాళ్ళు ఇవాళ దుబాయ్లో ఉన్నోళ్ళు ఏదైతే దానికి వాళ్ళ 4 పిల్లలు మీకు చెప్పాను కదా, విజయవాడలో 22 చెప్పినా మీకు 12కు మే ఇచ్చినప్పుడు చెప్పాల ఆ పేర్లు. అప్పుడు ఆ పేర్లు వస్తాయి. దే ఆర్ ఇన్ దుబాయ్. నిన్న శ్రవణ్ భాయ్ కూడా చెప్పింది కదా, కొంత మాకు వస్తుండే పోతుంది. దే ఆర్ 100%. అంటే ఇప్పటికే లుక్అవుట్ పోయింది కనుక వాళ్ళు దుబాయ్ ఏ ఎయిర్పోర్ట్ పక్క, ఇక్కడనే ఒక దుబాయ్ అంటారు, పక్కకే ఒకటి ఉంటుంది ఒక గింత, ఇది సికింద్రాబాద్ బ్రిడ్జ్ లెక్క, అది వేరే కంట్రీ, ఇది వేరే కంట్రీ, ఒకటే ఎయిర్పోర్ట్కి పోవాలి. తో లుక్అవుట్ వచ్చింది, వాళ్ళు కదలలేరు, వాళ్ళది ఆటోమేటిక్గా వాళ్ళు ట్రాప్ అవుతారు. నేను ఇదే కంట్రీ టు కంట్రీ ఎంఓ అగ్రిమెంట్ ప్రకారము లుక్అవుట్ అయినాక వాళ్ళు ఈ ఫార్మాలిటీ చేసి, ఇప్పుడు ప్రభాకర్ ఏవో కోర్టుకు పోయిండు, వాళ్ళు కూడా కోర్టుకు పోతారు, వెళ్ళరుకోరు, వచ్చేస్తారు. వాళ్ళు వచ్చినాక వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఒకటన్నా జగన్మోహన్ రెడ్డి గారు 150 crores బీజేపీ ఆపుతుంది, బీజేపీ పర్మిషన్ ఇవ్వాలి, ఇదంతా బుల్షిట్. ఖచ్చితంగా అరెస్ట్ కావడం ఖాయం. ఎందుకంటే చార్జ్ షీట్లో కూడా పేరు వచ్చేసింది కదా, వచ్చింది క్లియర్. డబ్బులు అక్కడ పోయినాయి, సూట్ కేసు కంపెనీలు పోయినాయి. క్లారిటీగా ఏదైతుందో డబ్బులు అక్కడ డెలివరీ అయింది, అక్కడనే అపార్ట్మెంట్ తీసుకున్నది. అసలు డబ్బులు అంటే వాళ్ళు మెయిన్ అక్కడనే ఉంటారు కదా, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆయన పోయింది బాలాజీ. వెహికల్ పోయినాయి ఉన్నాయి కదా సార్, నెంబర్లు పోయినాయి. వాళ్ళతో సాక్షులు 2050 మంది ఎవరైతే డబ్బులు ఇసుకపోయిన వాళ్ళు వాళ్ళకి చెప్పిండు కదా అన్న. ఈయననేమో రాజకేశ్ రెడ్డి సంతకం పెట్టలే, రాజకేశ్ రెడ్డి చెప్పిండు అడిగినప్పుడే, 3rd degree చేయలే, ఇట్ ఈజ్ టోటల్ జగన్ అమౌంట్ అని చెప్పిండు. బట్ ఆ మ్యాటర్ టైప్ చేసినాక సిగ్నేచర్ చేయలే. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద కూడా సార్ ఇంత స్కాండలు, 1,00,000 కోట్ల ట్రాన్సాక్షన్ ఏదైతుందో
ఎట్లా జరుగుతుందో ముఖ్యమంత్రి కాక నేను సంతకం పెట్టలేనట్టు ఉంటుంది. సంతకాలు అఫీషియల్స్ పెడతారు, సంతకాలు పెట్టరు. సంతకాలు చీఫ్ మినిస్టర్ ఏ మంత్రులు పెట్టరు. ఇట్ ఈస్ జియో సెక్రటరీస్తో వేస్తుంది. పాలసీ డిసైడ్ చేసేది ప్రభుత్వం, ప్రెసిడెంట్ రూల్ కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాయకత్వ సంక్షోభం అనేది వైసీపీలో వస్తుంది. ఇక సార్ నాయకత్వం సంగతి నన్ను అడిగితే ఏం చెప్పాలి సార్? బండ కొట్టుకుంటే తలకాయ వలుగుతుంది సార్. నాయకత్వం ఎప్పుడో 4 ఏళ్లకు ఉన్నది సార్. పెళ్లి కావాలి, సంసారం పెట్టాలి, మినిమం 8 నెలలు అయితేనే బిడ్డను కొడుకో పుడతాడు, అప్పుడే పేరు పెడతా అంటే సార్. ఇప్పుడు జనసేన కూడా ఒక ఊపులో ఉంది కదా, జనసేన ఏ ఊపు ఉంటుంది సార్? ఎలక్షన్ అసెంబ్లీకే పోతలేరు వాళ్ళు ఎమ్మెల్యేలు 11 మంది. ఆయన జైలు పోతే ఏముంటుంది? ఇప్పుడేమైనా నిరసన చెప్పమంటే ఎవడ నిరసన చెప్తాడా? ఇక్కడ కవిత అరెస్ట్ అయితే ఎవరైనా పోయిందా చెప్పు నాకు? పార్లమెంట్ ఎలక్షన్ 39 ఎమ్మెల్యేలు ఉంటే పోయినా ఎవడన్నా చేసిందా? ఆయన తప్పు చేసిండా అనేది అందరికీ తెలుసు కదా సార్. అక్కడ పార్టీ వాళ్ళు కూడా, పార్టీ కార్యకర్తలు కూడా, ఎవ్రీబడి నోస్. ఆయన ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించిండు, వ్యాపారంతో సంపాదించిండు తెలియదు అందరికీ. ఎవ్రీబడి నోస్ పబ్లిక్. కానీ కమ్యూనిటీ వైజ్ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక యూపీ బీహార్లో ఎట్లయినాయో ఆంధ్రలో కూడా అట్లే జరిగింది, తెలంగాణకి రాలే. ఆ కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతుందో కమ్మ రెడ్డి ఇద్దరు అధికారం, అటు కొంత గ్రూప్ ఇటు కొంత గ్రూప్ ఉండి ఏదైతుందో రావడం వల్ల ఏదైతుందో ఆ అధికారం ఏదైతుందో మళ్ళీ వచ్చింది. చంద్రబాబు గారు అటు బీజేపీతో పెట్టుకోవడము, ఇక్కడ చంద్రశేఖర్తో నష్టపోయిండు. మొన్న హ్యాండిల్ ఈజీగా చేయగలిగిండు. ఆయన అధికారం ఉండి చేయలేకపోయాడు మూమెంట్. చంద్రబాబు అధికారం లేకుండా చేసిండు కదా అక్కడ, సేఫెస్ట్ అయింది. అంతకుముందు ఏమైంది? జగన్ ఇక్కడ కేసీఆర్ సాయం చేసిండు, బీజేపీ కేంద్రంలో మనకు వచ్చాడు ఏదైతుందో మంచిగా పొద్దుగాల 10:30కు పోయిండు హెలికాప్టర్లో. ఏ పత్రికలో ఏ టీవీలో రాలేదు సార్. ఎవ్రీ డే నైట్ ఇక్కడికి వచ్చింది సార్ 6 గంటల లోపల. ఎక్కడైనా మీరు విజువల్స్ వచ్చినాయో చెప్పండి హెలికాప్టర్ది? ఎవ్రీడే నైట్ ఆల్ టిక్కనే కదా, దాదాపు 11-12 రోజులు. నేను అప్పుడే మీడియాలో చెప్పిన ఈజ్ కమింగ్ హైదరాబాద్. అంతా వర్కౌట్ చేసుకున్నాడు ఇక్కడ నుంచి, మూమెంట్ ఎట్లా చేసుకోవాలి. ఈ నుంచి పోయినే పైసలు పట్టుబడ్డాయి కదా సార్, జగ్గపేట దగ్గర కానీ ఇక్కడ కానీ 2 దగ్గర. హైదరాబాద్ నుంచే పోయినాయి సార్ పైసలు. 8 కోట్ల 10 కోట్లు ఎవరిది? నెల్లూరు నాకు కావాలని పట్టుబడ్డాయి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పడ్డాయి కదా. ఇప్పుడు దానికి నోటీస్ ఇచ్చింది కదా 8 కోట్లు హైదరాబాద్కి వెళ్ళిపోయినాయి కదా సార్ పైసలు. సో అందుకోసం జగన్మోహన్ రెడ్డి అని అయితే మనం ప్రతిసారి అడగడం, ప్రతిసారి ఇదే సీడ్ చేయడము, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆల్సో. నా పాయింట్ ఆఫ్ ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి ఇప్పటికిప్పుడు ఏమి కాదు. రేపు జైలుకి పోయి వచ్చినా కూడా, లల్లు జైల్లో ఉన్నా కూడా 2 టర్మ్లే, 3వ టర్మ్ చీఫ్ మినిస్టర్ ఏంటండి దానాకేశ్వర. ఆయన భార్య అయింది కదా, వరుసగా 15 లేదు కదా. 92 అంటే 18 అంటే 90 నుంచి 95 to 25 నుంచే నితీష్ అయింది కదా. ఇవన్నీ చూస్తలేరు సార్ జనము. ఇప్పుడు ఇవాళ ఇంకొకటి ఇంకా పెద్ద, అంటే నాకు చాలా బిగ్ మ్యాన్ చెప్పాడు ఇలా ఐరన్ ఓవర్. ఈయన పేరేంది, మన గాలి జనార్దన్ రెడ్డి. చైనా పోయింది, చైనా నుంచి వేసుకోవాలి, ఎబ్బాయి పట్టుకున్నది అక్కడ. అంటే నాకు చెప్పిన అతను వెరీ పర్ఫెక్ట్ మ్యాన్, వెరీ బిగ్ మ్యాన్. వాళ్ళ ఫ్యామిలీ అంతా పొలిటికల్గా రిప్రజెంట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారికి దగ్గరవాడు, అభిమానించేవాడు. అన్న నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్, ఆడ పసాయిచేరి ఏదైతుందో ఎబ్బే అయింది. మోర్ దెన్ 50,000 crores మెటీరియల్ అదైంది. అది బ్లాక్ అయిపోయింది అక్కడ. చైనా నుంచి రూటింగ్ ఉంటుంది, అది షిప్ పొగిపోయింది అక్కడ. యుఎస్ వార్ ఎఫ్ఐ ట్రాప్ చేసింది. తో ఒకటన్నా ఆ కేసు కూడా ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు వివేకంది దాంట్లో కూడా ఖచ్చితంగా జైలు పోతారు. ఆయన పేరేంది, అవినాష్ రెడ్డి ఆయన పేరు, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారు. అది క్లియర్గా ఉంది కదా సార్, లుక్అవుట్ది. వాళ్ళ కాల్స్ ఉంది కదా. ఇవాళ 3,000 పేల కాల్స్ ఏదైతుందో, అరే ఇంటర్వ్యూ నువ్వు 3,000 కాల్స్ నాగేశ్వర రెడ్డి వాళ్ళ ఆయన కాల్కి ఎందుకు పోతాయి? జగన్మోహన్ రెడ్డి కాల్స్ ఉన్నాయి కదా, మేజర్ 1000 కాళ్ళు ఉన్నాయి కదా. 10,000లో 3,000 కాళ్ళు ఉన్నాయి కదా. కన్వర్జేషన్ లేకపోవచ్చు, బట్ ఎట్లా? రాజకేశ్వర రెడ్డి
ఐటీ అడ్వైజర్ అయితే రాజకేశ్వర రెడ్డి అసలు నీ విజయసాయి రెడ్డి నీ తాతకు నీ తండ్రికి నీకు ఈ షూట్ కేస్ కంపెనీలు అడ్వైజ్ ఇచ్చింది ఆయనే, ఈ లిక్కర్లు ఇచ్చింది ఆయనే, లావాదేవీలో ఈయన బయటకు వచ్చిండు మొత్తం బట్టలు ఇప్పేసాడు. అనుషాన్ని ఆయన పెట్టిన కంటే రాజకేశ్వర రెడ్డి పరిచయం లేదు జగన్మోహన్ రెడ్డికి, ఓపెనే చెప్తుండు కదన్నా. వెంకటేశ్వర స్వామి ప్రమాణంగా చెప్తుండు కదా, నువ్వేమో దేవుడు ఉన్నాడు అంటాడు, ఈయనకు దేవుడు లేడా? ఆయనకున్న ఆస్తులు ఆయన రాజ్యసభ చేస్తే నువ్వు అమ్మిపించినావు, ఆయన ఇల్లు జాగాలో అమ్మిపించినావు, పార్టీ నడిపింది ఆయనే, రోడ్ల మీద వచ్చిండు ఇప్పుడు ఆయన ఏమి నీ తోటి సంపాదించుకోలేదు. నా పిల్లలు సెటిల్ అయినరు, మంచి ఫ్యామిలీకి పోయినరు, లిమిటెడ్ మ్యాన్, అత్యాశ, ఇన్ని బంగ్లాలు ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయన్నా, ఇవాళ ఆయనకి అక్కడ ఉందా ప్యాలెస్ చెప్పండి, నాకు ఏడుంది పొరపాటు చెప్పండి. తో ఖచ్చితంగా ఒకటన్నా, నేను ఆ కుటుంబంతో సంబంధం ఉన్నాను, ఎవ్రీథింగ్ ఐ నోస్. 2006 తండ్రిని అడ్డం పెట్టుకొని ఏం చేసిండు, తండ్రి ఎట్లా మదన పడ్డాడు, చెల్లె ఇప్పుడు ఏం మాట్లాడుతుంది, తల్లి కేసులు వేసింది కదా అన్న, చెల్లకు ఇస్తాను ఆయనే రాసిండు కదా ఎంఓయూ. తండ్రి బాధపడ్డాడన్నా, ఒక పారిశ్రామికవేత్త దగ్గర నేను షర్మిలమ్మకు ఏం చేయాలంటే అతను 100 కోట్లు వైట్ పెట్టాడు, ఒక పారిశ్రామికవేత్త దగ్గర వాడు, నాకు చాలా క్లోజ్. అది పెట్టినందుకు షర్మిలమ్మ కోసం పెట్టిన 100. ఈయన సీఎం ఉండగా అది కూడా ఏదైతుందో ఆమె పేరు మీద రాయాలి. తల్లికి ఇన్సూరెన్స్ వస్తాయి, పెద్ద ఇన్సూరెన్స్, రాజశేఖర రెడ్డి గారు ఆ డబ్బులు కూడా డ్రా చేసుకున్నాడు సీఎం కాకముందే. దౌర్భాగ్యం కదన్నా, దౌర్భాగ్యం కదా. ఎవరు నీ దగ్గరికి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వస్తే ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్, అదేమి ఏం ప్రెసిడెంట్ అంటారు ఆమెను, అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షురాలు, ఎవరికి ఫోన్లు చేయొద్దు, ఎవరిని కట్ చేయొద్దని. షర్మిలమ్మ పార్టీ ఇక్కడ పెడితే ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఎంపీ అయింది కదా, వాళ్ళ భార్య కొవ్వూరు నుంచి ఎమ్మెల్యే అయింది కదా, పిలిపిస్తే రాజశేఖర రెడ్డి మీద గౌరవం మీద ఆయన 2-3 కోట్లు పార్టీ కోసం కమిటీ అయ్యి అది చేస్తే అక్కడ ఇంటెలిజెన్స్ పోలీసు ఉన్నోళ్ళు, ఇంటెలిజెన్స్ కాకుండా ఉన్నోళ్ళంతా గిన్మెన్లు అంతా షర్మిలికి ఉన్నోళ్ళంతా వాళ్ళేనే చెప్పింది. ఇమీడియట్ ఫోన్ చేసి ఎందుకు పోయినావు, గడ్డ ఎందుకు కూర్చున్నావు, ఇచ్చిన నా రక్తం పంచుకొని పుట్టింది చెల్లి, నా తల్లి, నువ్వెవరు ఇచ్చడానికి, నేను ఇయ్యలేనా, స్టాప్ చేసిండు. మళ్ళీ తర్వాత ఫోన్లు ఎత్తలే ప్రభాకర్ రెడ్డి గారు. ఇవాళ తీసుకోండి, ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడు ప్రభాకర్ రెడ్డి గారు, మీరు అడగండి నెల్లూరు పండి, లేకపోతే నేను తీసుకెళ్తా పండి, నేను తీసుకెళ్తా, ఇది నిజమా కాదా, ప్రభాకర్ రెడ్డి గారు విజయలక్ష్మి ఇది ఏం చేసింది అనేది. ఎన్ని దుర్మార్గాలు సార్ నేను కొన్ని చెప్పలేను. నా కొడుకు లాంటి వాడు రాజశేఖర రెడ్డి, నా గౌరవం, దుర్మార్గుడు అండి. ఆదినారాయణ రెడ్డి ఏం చెప్పిండు తెలుసా, వాళ్ళతోటి పైకి వచ్చినాడు, వాళ్ళ బీజేపీలో వచ్చాడు, మావాడు చాగాదు, ఈ మంచినీళ్ళని ఏదైతుందో ఓ కరెంటుది పెట్టి అది కూలర్ పెడతాం కదా, కరెంటు ఖర్చు అవుతుందని అది కూడా పెట్టాడు, ఓ క్యాన్లు పెడతాడు అంతే, దాంట్లో పోసుకొని తాగాలి, కరెంటుది పెట్టి పెడతాం కదా అన్నది క్యాన్, అది కూడా పెట్టాడని. అప్పుడు సీఎం క్యాండిడేట్ అయి కాకపోయినాక ఈ పార్టీలనే ఉండే, ఇది 2010 నుంచి 14 టైంలో పానీపీ నైపీలాత అక్కడ ఉండేది, ఆ క్యాన్లలో కుండాలలో పెట్టి ఆ నీళ్ళు తాగాలి, ఆ మిషన్ పెట్టి ఏదైతుందో కరెంట్ ఖర్చు అవుతుందని చెప్పాడు. ఆదినారాయణ రెడ్డి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుడు, వాళ్ళ అన్న 2 సార్లు ఓడిపోతే ఈయనకి ఇచ్చిండు, ఏదైతుందో ఆయన కొడుకు క్యాండిడేట్ అయింది, కానీ వాళ్ళు ఈయనకి ఏదైతుందో ఎలయన్స్లో బీజేపీకి వెళ్ళాడు. నమ్మకస్తులు రాజశేఖర రెడ్డి గారికి, ప్రాణం ఇచ్చేటోళ్ళు వాళ్ళ కుటుంబం. ఇదే బాంబుల శివారెడ్డి వాళ్ళకు కౌంటర్, ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా, కొడుకు కాదు వాళ్ళ అన్న కొడుకు, ఆయన పేరేంది, మాజీ మంత్రి కూడా అయింది కదా, ఎమ్మెల్సీ అయింది, ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ చేసిండ్రు, పేరేదో మర్చిపోయారు, ఏది జమ్మలవాడు శివారెడ్డి గారు నాకు క్లోజ్, 78లో కాంగ్రెస్ క్యాండిడేట్ ఓడిపోయాడు, నాకు చాలా క్లోజ్, 78 వాళ్ళు ఇక్కడ చంపారు కదా ఇక్కడ సత్యసాయి దగ్గర. సో కాదండి అన్న, కొన్ని విషయాలు నేను చెప్పలేను, ఎవ్రీథింగ్ నోస్. ఓకే.